వెల్కమ్ టు గనారుచులు. కర్రీ పాయింట్ స్టైల్ క్యాబేజీ ఫ్రై. తక్కువ ఆయిల్ పీలుస్తుంది, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. విన్నారు కదా ఈ క్రంచీ గలగల సౌండ్, చాలా టేస్టీగా ఉంటాయి. బియ్యంలో రాలేనట్టు ఏమి ఏరుతుంది అనుకుంటున్నారా? నేను ఆయిల్ పీల్చుకోదని అన్ని వేరుగా చేసి చూపిస్తున్నాను. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంటను కొడితే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మీ ముందు ఉంటాయి. సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ఒక పెద్ద కప్పు, పొడుగా కాకుండా చిన్న చిన్నగా అడ్డంగా కట్ చేసుకున్నాను. క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, కారపొడి 1 టీ స్పూను, నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మీరు మామూలు కారమైన తీసుకోవచ్చు. ఉప్పు 3/4 టీ స్పూను, రుచికి సరిపడి తీసుకోవచ్చు ఉప్పు. ధనియాల పొడి 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, 2 చిటికలంతా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మంచి కర్రీ పాయింట్ స్టైల్లో రావాలి. 1 టేబుల్ స్పూన్ మైదా, ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. దీంతో చల్లగిన తర్వాత కూడా గట్టిగా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. ఎక్కువ కార్న్ఫ్లోర్ యాడ్ చేయదు, మైదా వేసాం కాబట్టి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేయండి చాలు. మనకు వేసేటట్టుగా ఉండాలి, మరీ పల్సగా అయితే ఆయిల్ పీల్చేస్తుంది, సరిగ్గా ఉండదు. చాట్ మసాలా 1/2 టీ స్పూను, దీంతో కొంచెం చట్పటా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఉండాలి, పర్ఫెక్ట్గా థిక్గా, మరీ పల్సగా ఉండొద్దు, మనకు వేయడానికి ప్రాబ్లం అవుతుంది. క్యాబేజ్ కూడా విడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా పకోడీ స్టైల్లో వేసేయండి. కొద్దిగా లావుగా వేసుకుంటే మంచూరియా అయిపోతుంది, కాకపోతే ఇలా క్రిస్పీగా పకోడీ రాదు, ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేస్తాం కాబట్టి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అవి క్రిస్పీగా అయిపోయినాక స్టిఫ్నెస్ వచ్చిన తర్వాత మనము ఆయిల్ డ్రైన్ అవుట్ చేసేసుకొని టిష్యూ మీద వేసుకుంటే అస్సలు ఆయిల్ పీల్చదండి. ఇలా పప్పుచారు చేసుకోండి, చాలా ఇష్టంగా తింటారు. క్యాబేజీ కర్రీ చేస్తే పిల్లలు ఇష్టంగా తినరు. పచ్చిమిర్చి సీడ్స్ తీసేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పకోడీ అంచు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సైడ్ డిష్గా చేసుకొని తినండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని తినండి. పొద్దున్న కర్రీ చేసుకోవచ్చు, ఈవినింగ్ ఇలా స్నాక్స్ చేసుకోవచ్చు. క్యాబేజీతో సుంచగానే అక్కడికే విరిగిపోతుంది. మైదా వేసినందుకు ఇలా వస్తుంది. కార్న్ఫ్లోర్తో చల్లగైనాక మెత్తగా వస్తాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.